ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా రోజులు అవుతుంది వీడియోని అయితే పోస్ట్ చేయక. ఈ రోజు అయితే నేను కంప్లీట్ క్లియర్ గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూస్తే అప్పుడే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేనైతే కటింగ్ ప్రాసెస్ చూపిస్తా. చూడండి, నేనైతే ఒక 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నా. దీన్ని పిండి నేనైతే ఇలా ఐరన్ అయితే చేసేసుకున్నా. ఐరన్ అయితే చేసుకుంటేనే ప్రతి దానికి లైనింగ్లకు ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా 2 ఫోల్డింగ్స్ మీద వేసిన. చూడండి, ఈ ఫోల్డింగ్ కూడా నా వైపే ఉంది. ఓపెన్స్ అనేటివి నాకు ఆపోజిట్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూడండి, ఇలా పిండి మనం ఐరన్ చేసుకుంటే ఇంత క్రాస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఐరన్ చేయకుండా, ఇప్పుడు పిండకుండా మనం స్టిచ్ కటింగ్ అనేది చేసేస్తే మనకు ఎక్కువ తక్కువ అనేది వచ్చేస్తుంది. బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్ సెట్ కాదు. ఇప్పుడు మనం ఎడ్జెస్ అనేది సమానంగా కటింగ్ అనేవి చేసేసుకోవాలి. చూడండి, ఈ ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకోవడానికి నేనైతే ఇలా ఎల్ స్కేల్ అయితే తీసేసుకొని కింద ఎడ్జెస్ కు ఇలా కట్ చేసుకున్న తర్వాత మీద ఖర్చు కొరకు ఇలా 1/2 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. చూడండి, ఇలా 1/2 ఇంచ్ అయితే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేది సమానంగా మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఓకే, ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత కింద ఖర్చు కొరకు 1/2 ఇంచ్ తీసేసుకున్నాను నేను. ఇప్పుడు మన బ్లౌజ్ ఎంత పొడవు ఉంది అన్నది చూసేసుకుందాం. ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఈ కింద డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ దగ్గరికి బ్లౌజ్ ని ఇట్లా స్టిప్ గా పట్టేసుకోవాలి. ఇలా స్టిప్ గా పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొడవు ఉన్నది అన్నది మనం ఒకసారి టేప్ తోనైతే చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను టేప్ బట్టి ఇలా కొలుచుకున్నా. ఎంత వచ్చింది? 13.5 ఇంచులు వచ్చింది. అంటే 14 ఇంచుల వరకు అయితే నేనైతే పెట్టేస్తున్నా బ్లౌజ్. 14 ఇంచులు మినిమం, అందరికి 14 ఇంచులు అయితే ఉంటుంది కంపల్సరీ. నేను 14 ఇంచులు అయితే పొడవు తీసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా. ఈ 2 మార్కింగ్లను కలిపేటట్టు ఇట్లా లైన్ అయితే స్ట్రైట్ గా గీసిన తర్వాత ఇప్పుడు కింద ఖర్చు కొరకు తీసుకున్నాం. ఇక్కడ మీద కూడా షోల్డర్ ఖర్చు తీసుకోవాలి కదా, దాని కొరకు అయితే నేను ఒక 1/2 ఇంచు. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఈ నడిమెంత అన్నది చూసుకోవాలి. ఈ నడిమెంత అన్నది చూసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ మనకి బ్లౌజ్ కు ఈ బ్యాక్ పార్ట్ ఉంటది కదా, ఈ బ్యాక్ పార్ట్ ని చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ జాయింట్ ఇదిగా, ఈ 2 సైడ్ జాయింట్లని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి చూడు. ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్ ని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెనకాల డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్ కొరకు 1 ఇంచ్ తీసుకోవాలి. ఇగో 1 ఇంచ్ ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా మనకి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు పెట్టేసుకున్నాం కదా, దీని కొరకు ఒక 2 ఇంచులు తీసుకోవాలి. అంటే మనం ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ అనేది చూడు, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇలా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చేసింది? 10.5 దాకా వచ్చేసింది. ఇదే 10.5 దాకా ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డబ్బా అనేది మనం ఒకటి ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బాలో మనకు కటింగ్ అనేది రావాలి. ఓకే, ఇప్పుడు మనం అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ నెక్ అనేది ఎంత అన్నది తీసేసుకోవాలి. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఈ విడత అనేది ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలంటే ఈ బ్యాక్ పార్ట్ ని ఇలానే మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఇట్లా పట్టుకొని ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎంత వస్తే అంత ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేయాలి. ఇక్కడ మనకి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి మార్కింగ్ వేయాలి. ఇప్పుడు ఇక్కడికే కట్ చేసినాం అనుకో, మనకు ఇక్కడ కటింగ్ చేస్తే ఇక్కడ కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది. గల్ల అనేది పెద్దగా అయిపోతుంది, మన నెక్ అనేది పెద్దగా అయిపోతుంది.
అట్లా కాకుండా దీనికంటే ఒక పావించుల మీదకి పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు ఏమైతుంది, ఇక్కడికి కటింగ్ చేసుకుంటే మనకి ఇక్కడికి స్టిచ్చింగ్ వస్తుంది. ఇప్పుడు మన నెక్ అనేది విడ్త్ అనేది నెక్ పొడవు అనేది మనకు బ్రాడ్ కాకుండా ఎక్కువ కాకుండా ఉంటుంది. ఓకే, నీకు అర్థమైంది కదా. సరే, ఇప్పుడు మనం నెక్ అనేది ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నా. 2 కాదు, 2 ఇంచులకు తక్కువనే 1.35 ఇంచుల వరకు అయితే తీసేసుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళకైతే బాగా డీప్ అయితే లేదు. ఇక్కడనేమో 2.5 ఇంచులు తీసేసుకుంటున్నా. చూద్దాం ఒకసారి, మనం ఇలా పెట్టుకొని చూసుకోవాలి. చూసుకొని మనకు సెట్ అయిద్దా కాదా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం రౌండ్ నెక్ అంటే రౌండ్, స్క్వేర్ నెక్ అంటే స్క్వేర్, స్టార్ నెక్ అంటే స్టార్, మనకి ఇష్టమైన నెక్కునైతే ఇలా మనం అయితే డ్రా చేసుకోవచ్చు. ఇలా రౌండ్ నెక్ అయితే డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది కటింగ్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ ఒక 1/4 ఇంచుతోని ఇలా ఇలా చుక్కలు పెట్టేసుకుంటూ రావాలి. చూడు, ఇలా ఇలా చిన్న చిన్నగా దీని చుట్టూ ఇలా 1/4 ఇంచుతోని ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, చూడండి నేనైతే చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ బ్యాక్ పార్ట్ ఇది ఉందిగా, ఇక్కడ మధ్యలో మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఇవి రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ నెక్ అనేది బ్యాక్ నెక్ మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనం 1/2 ఇంచుతో ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, ఇక్కడ ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ను ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడనైతే 1/2 ఇంచుతో ఇలా మార్కింగ్ చేసుకున్నామో దాని మీద మనం ఈ బ్యాక్ నెక్ అంతా ఇలా కొంచెం కొంచెం కొలుచుకుంటూ రావాలి. ఇలా కొలుసుకుంటే మనకు నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది. చూడు, నాకైతే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ వచ్చిందంటే నేనేం చేస్తున్నా, ఇక్కడ 2.5 తీసుకున్నా కదా, నేను 2.25 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇలా చూడు, ఇక్కడ 2.25 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఇలా మళ్ళీ మధ్యలకు మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ నెక్ అనేది రౌండ్ నెక్ అనేది మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీన్ని కొంచెం ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం కొలుచుకుంటూ వద్దాం. ఇప్పుడు మనకు క్లియర్ గా సెట్ అయిద్దా లేదా అనేది చూద్దాం. ఇలా కొత్త బ్లౌజులు ఎవరికి వచ్చినా మనం ఇలానైతే మనం చేసుకోవాలి. ఇప్పుడు మనము మళ్ళొకసారి మనం ఇలా మార్కింగ్ చేసిన దాని మీద మనం ఒక్కసారి ఇలా బ్లౌజ్ను మళ్ళొకసారి పెట్టేసి మనం ఇలా కొలుచుకుంటూ వద్దాం. ఇప్పుడు మనకు తెలుస్తుంది మనకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అన్నది మనకు అర్థమవుతుంది. చూడండి, నాకు ఒక 1/4 ఇంచు తక్కువ, జస్ట్ ఒక 1/4 ఇంచు తక్కువ వచ్చేసింది. నేను అది కటింగ్ అనేది తీసేసుకుంటా. వీళ్ళకు చూడండి, ఈ బ్లౌజ్ కూడా ఇక్కడ బాగా చిన్నగా వచ్చేసింది. బ్లౌజ్ కూడా ఇక్కడ చూడండి వాళ్ళకు ఎంత చిన్నగా వచ్చేసిందంటే, చూడండి ఎంత అంటే ఎంత, మరీ చిన్నగా అంటే మరీ చిన్న గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ చూడండి వీళ్ళ గ్యాప్ ఎంత అంటే
4:30 వచ్చేసింది స్టిచ్చింగ్ తోని. 4:30 స్టిచ్చింగ్ తోని వచ్చింది అంటే ఇందులో సగం 2:15 అంటే 1/2 ఇంచులు పోతే 2 ఇంచులు వాళ్ళకి ఇక్కడ వచ్చేసింది. మన కటింగ్ వాళ్ళకు 2 ఇంచులు రావాలి. ఇక్కడికి చూడండి, ఇక్కడికి 2 ఇంచులు చేస్తే 2:15 ఇంచులతోని మనకు స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఎవరికి కానీ కొత్త బ్లౌజ్ వచ్చేసినప్పుడు ఈ నెక్ అనేది మనం 1-2 సార్లు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది బ్రాడ్ కాకుండా పొడవు కాకుండా ఉంటది. ఇప్పుడు నెక్ అనేది వచ్చేసింది కదా, ఇప్పుడు షోల్డర్ ఎంత అన్నది చూసుకోవాలి. ఈ షోల్డర్ కూడా మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని బట్టి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కొరకు వదిలేసుకోవాలి. చూడండి, వీళ్ళది షోల్డర్ కూడా ఎంత చిన్నగా ఉన్నది. మినిమం ఎవరికైనా 3 ఇంచెస్ పెట్టాలి. చూడండి వీళ్ళకి ఎంత చిన్నగా ఉన్నదంటే మరీ చిన్నగా ఉన్నది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కుట్టు కొరకు, ఇక్కడికి కటింగ్. ఓకే, ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అన్నది కొలుసుకుందాం. 4:30 మీద ఒక గీత వచ్చేసింది. ఇదే 4:30 మీద ఒక గీత ఇక్కడ నేను పెట్టేసుకుంటున్నా. చూడండి, ఇంకా 2:30 ఇంచుల వరకు నేను పెట్టేస్తున్నాను. మినిమం 3 ఇంచెస్ ఉండాలి షోల్డర్స్ ఎవరికైనా, వీళ్ళకైతే లేదు. నేను ఇంత 4:30 ఇంచులు పెట్టేస్తున్నా. ఇదే 4:30 ఇంచులను ఇక్కడ తీసేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ అనేది స్ట్రైట్ గా ఇలా లైన్ అనేది గీసేయాలి. గీసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ ఎంత అన్నది చూసుకోవాలి. చంక డౌన్ నేను ఇక్కడ నుంచి 5:15 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నా. ఇదే 5:15 ఇంచులను ఇక్కడ మార్కింగ్ అనేది చేసేస్తున్నా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ ఒకటి మీద ఒక గీత, అంతే, ఎక్కువ పెట్టేస్తలేదు. ఒకటి మీద ఒక గీత మందం ఇట్లా పెట్టేస్తున్నా. పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం ఈ డాట్స్ తోని ఇక్కడ డాట్ను కలిపి ఇక్కడ మనం ఎంత వచ్చినా 1 ఇంచ్ కలుపుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఎవరికి కానీ కాదు లేదు అట్లద్దు మనకు అట్లా సెట్ కాదు అనుకుంటే ఇప్పుడు మనకు ఈ చంక రౌండ్ అనేది ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. చంక రౌండ్ ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఫస్ట్ కుట్టు దగ్గరికి చంక రౌండ్ అనేది ఎంత ఉంది అన్నది చూసుకోవాలి. మనకి ఎంత వచ్చింది, 7 ఇంచెస్ వచ్చింది. చూడండి, 7 ఇంచెస్ కి 1 ఇంచ్ కలిపితే 8 ఇంచెస్ అవుతుంది. మనం 8 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా ఇక్కడ నుంచి 2 ఇంచెస్ కు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చంక స్కేల్ ని తీసుకొని ఇలా మనం చంక రౌండ్ అనేది గీసేయాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు 7 ఇంచెస్ ఉండాలి. ఉన్నదా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చూడండి, 7 ఇంచెస్ వచ్చిందా రాలేదా. చూడండి, ఇక్కడికి 7 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. అంటే మనకి ఈ చంక రౌండ్కు సరిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా టేప్ అనేది ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా సగానికి ఫోల్డింగ్ చేయాలి. చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం డాట్స్ కొరకు 1 ఇంచ్ తీసుకున్నాం. ఈ 1 ఇంచును ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, చూడండి, ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇలా తీసేసుకోవాలి. ఈ డాట్ పొడవు కూడా ఇలా 4 ఇంచులు ఉండే విధంగా తీసేసుకోవాలి. మనకి పొడవు పెరిగిన కొద్దీ డాట్ అనేది పెంచేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇది 14 ఇంచులు కాబట్టి నేను 4 ఇంచులు తీసుకున్నా. ఒకవేళ మీకు 15-16 ఇంచులు వచ్చింది అనుకో, 4:30, 4:15 అట్లా తీసేసుకోవాలి. బాగా పెద్ద సైజ్ అయితే 5 ఇంచులు కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం తీసేసుకున్న తర్వాత
మనకి ఈ భాగంలో ముడతలు అనేటివి వస్తాయి. అట్లా రాకుండా ఉండాలంటే ఇక్కడ మన ఈ డాట్ దగ్గర నుంచి ఇటు 1/2 ఇంచుల మీదికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇట్లా ఇట్లా మార్కింగ్ మీదికి తీసేసుకున్నామంటే మనకి ఈ భాగంలో ముడత అనేది రాదు. ఓకే, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ మార్కింగ్ వీల్ ఉంటుంది కదా, ఈ మార్కింగ్ వీల్ తోని ఈ సైడ్ కు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం అంటే మనకు లోపల సైడ్ అనేది మార్జిన్ పడుతుంది. అప్పుడు మనం స్టిచ్చింగ్ చేయంగా మనకు రెండు వైపులు ఈక్వల్ గా వచ్చేస్తుంది. మనకు కుట్టంగా కూడా ఈజీ అయిపోతుంది. మనకి నెక్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆ హ్యాండ్ కొరకు చూడండి, ఇలా రెండు మడతల మీద ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇలా 4 మడతల మీద వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అనేది మొత్తం సమానంగా కటింగ్ అనేవి వేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి, 10 ఇంచులు. ఈ 10 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 10 ఇంచులకు మనం బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు చంక రౌండ్ ఎంత ఉంది, 7 ఉంది. 7 ఉంది కాబట్టి మనం చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసేసుకోవాలి. ఒకవేళ 8 ఉన్నది అనుకో 3.5 ఇంచులు తీసుకోవాలి. 9 ఉన్నది అనుకో 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇంకా 9.5 10 ఇంచులు ఉందనుకో అప్పుడు 4 ఇంచులు కూడా తీసుకోవాల్సి వస్తుంది. మన చంక రౌండ్ను బట్టి మనం ఈ చంక డౌన్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది 7 మీద ఉంది కాబట్టి నేను 3 ఇంచులు తీసేసుకుంటున్నా. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చంక రౌండ్ ఎంత వచ్చింది, మనకు 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కిందనేమో 5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. కింద 5 ఇంచులు, ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇక్కడ చిన్నగా జాయింట్ అయితే పడుతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. ఎవరికి కానీ ఇక్కడ 1 ఇంచ్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టుకున్నాం కదా, ఇదే టేప్ను ఇలా ఇక్కడికి చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ చంక డౌన్ దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ రెండిటికి మధ్యలో టేప్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గీత అనేది గీసేయాలి. గీసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచులతో ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ కర్వ్ స్కేల్ ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేయాలి. ఇదే కర్వ్ను ఇటు తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచుతో ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకొని చూడండి, ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది లో షేప్ అనేది మనం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నామంటే మనకు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఇది కూడా నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా ఈ హ్యాండ్ కటింగ్ అయితే.
ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి, ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని 2 ఫోల్డింగ్ల మీదకి తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఇక్కడ ఈ చంక లో షేప్ అనేది తీసేయాలి. ఇలా ఇలా లో షేప్ తీసిన తర్వాత ఇక్కడ మనకు లో షేప్ తీసినామని తెలవడానికి ఇక్కడ మనం మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చి మీకు ఈ వీడియో అర్థమవుతుందని కామెంట్స్ చేస్తే నేను ఫ్రంట్ పార్ట్ కూడా నేను కటింగ్ అనేది చూపిస్తాను. ఈ రోజు అయితే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూపిస్తున్నా, రేపు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.